2014లో రైతులందరికీ రుణమాఫీ చేస్తాను అని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారు అని వైఎస్ఆర్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు ఈశ్వర ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మళ్లీ 2024 ఎన్నికల్లో దొంగ హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని శ్రీలంక చేశారు అన్న చంద్రబాబు ఒక్క హామీ అమలు చేయలేదు అన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ రైతులందరికీ మొత్తం రుణమాఫీ చేస్తాను, అమౌంట్తో నిమిత్తం లేదు, మీ నగలు బ్యాంకుల నుంచి విడుదల చేసే బాధ్యత నాది, పూచి నాది అని చెప్పేసి అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మి 2014లో అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? రైతులకు అత్యాస పనికిరాదు, రుణమాఫీ మొత్తం నేను చేస్తానని చెప్పేసి ఎప్పుడన్నాను, అత్యాస మంచిది కాదని చెప్పేసి అన్నాడు. అదే 2024 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తన కపట ఉద్దేశంతో ప్రజల ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే నేను ఎక్కువ ఇస్తాను సంక్షేమ పథకాలు అని అన్నవాడు. అంత మునుపు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంక చేశాడు, దివాలా తీసినాడు అని చెప్పేసి అన్నాడు. అదే మనిషి జగన్మోహన్ రెడ్డి దానికంటే నేను ఎక్కువ పథకాలు అమలు చేస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చి తను ఇంప్లిమెంట్ చేయలేనని తెలిసి కూడా ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు, నా చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా అని చెప్పేసి మాటలు అంటున్నాడు.